నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ బడ్జెట్లో సింహభాగం బీసీల అభివృద్ధికే కేటాయించారన్న మంత్రి సవిత. రాష్ట్రంలోని బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని వ్యాఖ్య. రాష్ట్రంలో ఈ శ్రమలో 88.16 లక్షల మంది కార్మికులు నమోదయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం రాగానే కార్మికుల కోసం పథకాలను పునరుద్ధరించామని వెల్లడి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా చొరవ తీసుకోవాలి. జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. ఎట్టకేలకు నెయ్యిపై చర్చకు సర్కారు అంగీకారం. మండలి బీఏసీ భేటీ నిర్ణయాల్ని వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ఎన్టీఆర్ పునాదులు వేస్తే ఆ పునాదులపై అభివృద్ధి అనే గోపురాన్ని సీఎం చంద్రబాబు నిర్మించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఈ బడ్జెట్లో సింహభాగం బీసీల అభివృద్ధికే కేటాయించారని, రాష్ట్రంలోని బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారన్నారు. శిక్షణ పొందిన మహిళలకు త్వరలోనే కుట్టు మిషన్లు అందజేస్తామని, ఆదరణ పథకాన్ని తిరిగి అమల్లోకి తెస్తామన్నారు. బీసీల ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తున ఉండాలని, ఆత్మాభిమానం, ఉన్నత విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం మరియు అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన వర్గాలు అగ్రగామిగా నిలవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే మరి మన విజనరీ లీడర్, అపర భగీరథుడు, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పునాదుల పైన అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలని కొనసాగిస్తూ మరి నిరంతరం అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మరి బీసీలు తెలుగుదేశం పార్టీనే అని గర్వంగా చెప్పుకునేలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిరంతరం చంద్రబాబు నాయుడు గారు బీసీలే శ్వాస, వారి సంక్షేమమే దేశ, వారి అభివృద్ధి ఆశ, ఇదే మన చంద్రబాబు నాయుడు గారి అభిలాషాన్ని మరొక్కసారి నిరూపించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, బీసీలు అంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్ర ప్రగతికి అసలు సిసలైన బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన వ్యక్తి విజనరీ నాయకుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. నిజంగా బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా ఈ రోజు బడ్జెట్ లో సింహభాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, 3,23,205 కోట్లు అయితే అందులో సింహభాగం అంటే ఏమనగా 51,021 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం కేటాయించిన ఘనత మరి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీ బిడ్డలందరూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీఆర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళలా భావిస్తారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా, బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, మరి ఒక పక్క జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందినది బీసీలు అనే విషయం తెలియజేస్తూ, ఒక పక్క జేజేఎం కావచ్చు, అమృత్ 2 కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, అంతేకాకుండా మనం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్వర్ణకారుల కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. గీత కార్మికులు, మధ్య దుకాణాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయటం, నావీ బ్రాహ్మణులకు సెలూన్లో ఉచిత విద్యుత్ సరఫరా, మరి యూనిట్లు 200 యూనిట్లకు పెంపు, మరి మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 10,000 నుంచి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, మరి దేవాలయాల్లో నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతం 20,000 నుంచి 25,000 పెంచాం. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రైతాంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండే చేనేత కార్మికులు గుర్తించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి చేనేత కార్మికులకు 200 యూనిట్లు, అదే విధంగా మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా మనము ఉచితంగా అందజేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమానికి విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ఆర్థిక సహాయం రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, స్కాలర్షిప్లు, విదేశీ విద్య, ఆర్థిక సహాయం పథకాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 25, 26, 27 ఆర్థిక సంవత్సరం మొత్తం 10,699.33 కోట్లు కేటాయించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక్కసారి నిజంగానే కేబినెట్ లో 8 మంది మంత్రులు ఉన్నాం అధ్యక్ష.
స్పీకర్ గా మీరున్నారు అధ్యక్ష, పల్లా గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అధ్యక్ష, సెంట్రల్ లో మరి రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ లో ఉన్నారు. ఇంతమంది బీసీలను గౌరవించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ బడ్జెట్ ఇంత పెద్ద ఎత్తున కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన బీసీలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్లో 18,24,221 మంది నమోదయ్యారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అవ్యవస్థీకరణ రంగ కార్మికుల సంక్షేమంపై ఎమ్మెల్యేలు పాదసారథి మాధవిరెడ్డి, లోక మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో ఈ శ్రమలో 88.16 లక్షల మంది కార్మికులు నమోదయ్యారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే కార్మికుల కోసం పథకాలు పునరుద్ధరించామన్నారు. ప్రసూతి సహాయం, వివాహ కానుక, మరణ అంత్యక్రియల సహాయాన్ని అందించాలని నిర్ణయించామన్నారు. న్యూ లేబర్ కోడ్ల ద్వారా చివరికి జర్నీ అలవెన్సులు కూడా అందిస్తున్నామన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు పార్థసారథి గారు వలస కార్మికుల గురించి అడిగారు అధ్యక్ష. కొత్తగా రూపొందించిన లేబర్ కోడ్స్లో వలస కార్మికులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరంలో ఒకసారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రావడానికి జర్నీ అలవెన్స్ అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. కోడ్లో అభ్యంతరాలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 1214 జీవో తెచ్చి డూప్లికేషన్ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వారి పథకాలు నిలిపివేయడం కాకుండా అధ్యక్ష, అప్పట్లో సరైన ఇసుక విధానం కూడా లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. అయితే ఎక్కువ కాలం ప్యాలెస్లో ఉంటూ ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని బయటకు వచ్చి కార్మికులు కనిపిస్తారేమో అనే భయంతో తిరగవలసి వచ్చింది అధ్యక్ష. అతనికి సుమారు ఈరోజు 18 లక్షలున్న భవన నిర్మాణ కార్మికులు ఈ 1214 మెమో వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేశారు అధ్యక్ష. పథకాలు ఏమీ లేవని ఇప్పుడు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాలన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం వల్ల సుమారు 30 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ కార్మికుల బోర్డులో ఉన్న ధనాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వేరు వేరే పథకాలకు దారి మళ్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1 కోటి మంది భవన నిర్మాణ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవితాల్లో చంద్రోదయాన్ని నింపిన మన ప్రజానాయకుడు, నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు మాధవిరెడ్డి గారు గతంలో ఏసీ మెకానిక్స్ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ యాక్ట్ కిందకి రారు అధ్యక్ష. వాళ్ళు చట్ట పరిధిలోకి రావడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఆ భవన నిర్మాణ కార్మికుల కింద రావాలంటే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించవలసి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది అధ్యక్ష మొన్న అడగటం వల్ల. అయితే వీళ్ళని రీసెంట్గా కొత్త లేబర్ కోడ్స్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం అనేది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా వీళ్ళకి సంక్షేమాన్ని మనం అందించే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే వీళ్ళకి ఇందాక చెప్పినట్టు అధ్యక్ష కొత్తగా స్కీమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, న్యాచురల్ డెత్ బెనిఫిట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ బెనిఫిట్ కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే హెల్త్ స్క్రీనింగ్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పథకాన్ని స్కాలర్షిప్ ఇవ్వడం కానీ హెల్త్ స్క్రీనింగ్ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మనోహర్ గారు తమరు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేయాలని మంత్రి మనోహర్ సూచించారు.
అసెంబ్లీ జనసేన పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యి శాసనసభ మండలి జరుగుతున్న తీరు, పార్టీ ప్రజాప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలు, పాల్గొంటున్న సభ్యులు చట్టసభల్లో అనుసరించబోయే వ్యూహం గురించి చర్చించారు. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రసార మాధ్యమాల మాట్లాడే సమయం పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే వైసీపీ కులాల మధ్య పెడుతున్న చిచ్చు, కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో తాము కోరుతున్న చర్చకు ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకరించిందని, దీంతో పాటు క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అన్నదాతల ఆక్రందనలపైన చర్చ చేపట్టబోతున్నట్లు విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. లడ్డూ మీద ప్రభుత్వం చేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఎస్సీలో నిర్ణయించామన్నారు. బీఎస్సీ భేటీలో 3 అంశాలపై చర్చ చేపట్టాలని కోరామన్నారు. ఇందులో మొదటిది రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, రెండవది రైతుల ఇబ్బందులు, మూడవది లడ్డూ నెయ్యి మీద చర్చ కోరామన్నారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి, మరి సమయం అయిపోయింది కాబట్టి దీన్ని రేపు పెట్టుకొని, అలాగే ఎల్లుండు అగ్రికల్చర్ పెట్టుకొని 26వ తేదీ నాడు ఏదైతే తిరుపతి లడ్డు అనే అంశం మీద, ఆ దేవదేవుని నైవేద్యం మీద లేని పేరు అపవాదం చేసిందో ప్రభుత్వం, ఏ రకంగా ఆ పేరు పెట్టుకుని ఇంద్రాపూర్ అనే డైరీ హెరిటేజ్ అనే సంస్థ వెనకాల నుండి ఏ రకంగా దోచుకుంటున్నారో రాష్ట్రంలో, అవన్నిటి మీద చర్చ జరగాలని కోరాం. ఆ చర్చ 26వ తారీఖు నాడు మరి బీఎస్సీలో మేము 3 అంశాలను ప్రధానంగా మేము ప్రస్తావించాం. దాన్ని కావాలని కోరాం. ఒకటి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతి భద్రతలు లేవు. ఎక్కడ చూసుకున్నా సరే పూర్తి పరిపాలన గాలి కుదిశారు. కక్షలు కార్యమేలతో అరెస్టులు చేస్తూ పోలీసు యంత్రాంగం చేతిలో తీసుకుని కార్యక్రమాలు చేస్తాం. దీని మీద చర్చ జరగాలని డిమాండ్ చేశాం. అదే రకంగా ఇవాళ దేశానికి వెన్నెముక్క, రైతే వెన్నెముక్క అని నాడు ఏదైతే ఉందో, ఆ రైతుకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయానికి పెద్దపీట ఇచ్చి, ఏ స్ఫూర్తితో ఈ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ వచ్చిందో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, ఆ వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసి తూట్లు పొడిచి కనీసం పండిన పంట గిట్టుబాటు జరపక ఏ రకంగా రైతు ఇబ్బంది పడుతున్నాడో వాటి మీద చర్చ కావాలని కోరాం. అంతేకాదు, దాంతోపాటు కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే గొప్పగా చెప్పింది. మేము ఇన్సూరెన్స్ కడతాము, మా రైతే కట్టుకోవాలని అని చెప్పి కనీసం ప్రభుత్వం కట్టవలసిన వాటాను కూడా ప్రభుత్వం కట్టక హార్టికల్చర్కి అయితే అసలు తోటలకి, మామిడి తోటల కాడికి ఇన్సూరెన్స్ ప్రభుత్వం ప్రభుత్వం కట్టవలసిన వాటాను కూడా కట్టట్లేదు. రైతాంగం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క వచ్చి పొగాకు కానీ, లేకపోతే మిర్చికి కానీ, లేదా మేజికి కానీ, లేదా మామిడికి కానీ, లేదా ఏ పంటకు కూడా, కోకోకి కానీ, ఏ పంటకు కూడా సరైన లేవు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రభుత్వం ఆలోచన ఒక్కటే, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ అవినీతితో సంపాదన చేద్దామనే మాట తప్ప, దోచుకోవాలనే ఆలోచన తప్ప ప్రభుత్వం లేదండి. కాబట్టి దాని మీద చర్చ జరగాలని కోరాం. అలాగే మరి దేవదేవుడి మీద ప్రసాదం మీద వచ్చిన డిస్కషన్ ఏది ఉందో ఆ చర్చ కూడా అడిగాం. దానికి 26వ తారీఖు నాడు మరి ప్రభుత్వం వచ్చి దాన్ని చర్చకు అంగీకరించడంతో దాన్ని మరి 26వ తారీఖున చర్చ చేయాలనేది నేను చర్చించుకున్నాను. ఆ తదుపరి మరి ప్రభుత్వం తరఫున వచ్చి ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషను, ఇరిగేషన్ అని చెప్పారు. దానికి మేము తయారుగా ఉన్నాము. ఆ కార్యక్రమాలు కూడా వాటి మీద కూడా చర్చిద్దామని మేము కూడా దాన్ని చెప్పాము. వాటి మీద జరుగుతున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్లో మరి భూముల్ని కారు చౌకగా చూసాం. మనం వైజాగ్లో చూసాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఏదైతే యూనివర్సిటీ పేరున, గీతం యూనివర్సిటీ పేరున సుమారు 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లొల్లు అనే సంస్థకి ఏ రకంగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంటే 500-600 కోట్లు అయితే, ప్రభుత్వ భూమి 1,000 కోట్ల రూపాయల భూములను వచ్చి వాళ్ళు దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న మనం పెట్టిన స్టార్టప్ కంపెనీలకు కూడా మరి ఉచితంగా వాళ్ళు 99 పైసలకి, లేకపోతే మరి కారు చౌకగా భూములు ఇచ్చి మరి దోచుకు తింటున్నారు.
ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించాలని మేము కూడా పట్టుదలగా అడిగాం. దాని మీద కూడా చర్చకి అవుతుంది. ఇది ఇవాళ జరిగిన అంకుశం చూస్తే కూలంకుషంగా జరిగిన ఒప్పందాలు, జరిగిన బిజినెస్ సర్టిఫికేట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.